హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. నిన్న నాకు తెలిసి చాలామంది మహిదర్ గారి వీడియో చూసుంటారు. అగెన్స్ట్ ఆదిరెడ్డి అండ్ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ఎంచుకున్నారు. చాలా బ్రేవ్ సబ్జెక్ట్, చాలా బ్రేవ్గా మాట్లాడారు అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా కామెంట్ చేయడం జరిగింది. బట్ ఓవర్ ద టైం నేను ఆఫ్టర్ 3-4 అవర్స్ పోయిన తర్వాత ఆలోచిస్తే ఆయన కూడా చాలా కాంట్రడిక్టరీ పాయింట్స్ మాట్లాడారేమో అనిపించింది నాకు. ఏమో, ఇట్ మైట్ బి మై ఒపీనియన్. ఆయన ఎలాగైతే రివ్యూస్ చేస్తా అంటున్నారు, నేను నిన్న ఆయన చేసిన వీడియోకి రివ్యూ చేద్దాం అనుకున్నాను. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ మై ఒపీనియన్. అండర్ యూట్యూబ్ ఫెయిర్ యూస్ పాలసీ ప్రకారం ఆయన ఎలాగైతే నిన్న ఆదిరెడ్డి గారి మీద కొన్ని కాంట్రవర్షియల్ పాయింట్స్ మాట్లాడారో, నేను ఈరోజు ఆదిరెడ్డి అండ్ మహిదర్ గారి మీద కూడా కాంట్రవర్షియల్ పాయింట్స్ కాదు, ఫ్యాక్ట్స్ మాట్లాడబోతున్నాను. దట్ టు ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే నా వ్యూ, అంటే నా ఒపీనియన్. రివ్యూ అంటే ఏంటో చాలామందికి అర్థం కావట్లేదు. రివ్యూ అంటే ఒక వ్యూ అంటే ఒక పర్స్పెక్టివ్ అంటే ఒక ఒపీనియన్. సో రివ్యూ ఇస్ నథింగ్ బట్ అన్ ఒపీనియన్ అనేది అందరికీ ఉంటుంది, అందరికీ ఆ హక్కు ఉంది. ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. ఇండియాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, రైట్ టు టాక్ ఉంది. అదే మనం యూజ్ చేసుకోవాలి, అది కరెక్ట్ వేలో యూజ్ చేసుకోవాలి అంతే. పర్సనల్ అటాక్లు అలాంటివి చేయకుండా కరెక్ట్ వేలో యూజ్ చేసుకుంటే అందరికీ రైట్ ఉంది. సో సుత్తి లేకుండా పాయింట్లోకి వెళ్దాం. నేను ఈ వీడియోలో లాయర్లా మాట్లాడను, ఈ వీడియోలో ఓన్లీ జడ్జిలా మాట్లాడతాను. బోత్ సైడ్స్ మాట్లాడతాను. ఫస్ట్ మహిదర్ గారు చెప్పిన పాయింట్స్లో నాకు నచ్చిన పాయింట్లు ఏమున్నాయి, నచ్చలేని పాయింట్లు ఏమున్నాయి చెప్తాను. నచ్చిన పాయింట్ చెప్తాను. ఆయన 2 పాయింట్లు మాట్లాడారు. సీజన్ 6 ఫెయిల్ అవ్వడానికి ఈయన రీజన్, ఈయన సరిగ్గా ఆడలేదు, తుప్పు పట్టిన రాడ్లు ఇవన్నీ. నాకెందుకో అవి స్టేట్మెంట్స్లో అనిపించింది. ఒపీనియన్ వేరు, స్టేట్మెంట్ వేరు. ఆయన ఏదో కొంచెం జలస్తో మాట్లాడినట్టు అనిపించింది. సీజన్ 6 ఇన్ఫ్యాక్ట్ నాకు సీజన్ 6 నచ్చలే, కానీ అట్లీస్ట్ ఈయన పర్ఫార్మెన్స్ నాకు బాగానే నచ్చింది. టాప్ 5 వరకు వెళ్ళారు. ఆయన టాప్ 5 అనేది పెద్ద బ్రహ్మ విద్య కాదంటున్నారు. ఆయనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఆయన బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు ఆయన ఒక 4-5 వారాలు సర్వైవ్ అయితే ఆయనకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే జడ్జ్ చేయడం ఈజీయే కాబట్టి. నాకు సో ఆ పాయింట్స్ నాకు నచ్చలే. అండ్ ఇంకోటి ఏమన్నారంటే, మీకు అసలు అర్హతే లేదు అని చెప్పి మాట్లాడారు. కరెక్ట్గా వీడియోలో చూస్తే అది రాంగ్. ప్రతి ఒక్కరికి అర్హత ఉంది, ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. మీరు ఇప్పుడు ఎలా అయితే కూర్చొని రివ్యూ ఇస్తున్నారో, ప్రతి ఒక్కరికి రివ్యూ ఇచ్చే ఫ్రీడమ్ ఉంది, ఆయనకి ఉంది, అందరికీ ఉంది. అది రాంగ్ అనిపించింది. ఆయన మాట్లాడిన పాయింట్స్లో కొంచెం మంచి పాయింట్లు, బాగా అనిపించిన పాయింట్లు ఉన్నాయి. బట్ అందులో కూడా కొన్ని కాంట్రడిక్టరీ పాయింట్స్ ఉన్నాయి, మాట్లాడదాం. ఫస్ట్ మంచి పాయింట్లు ఆయన అడ్రస్ చేసింది ఏంటో మాట్లాడతారు. మెయిన్గా 2 పాయింట్స్ హైలైట్ చేశారు. ఏంటి, లైవ్ల వల్ల మొత్తం స్పాయిల్ అయిపోయింది, వార్ వన్ సైడ్ అయిపోయింది, చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేశారు. ఇంటెన్షనల్ ఆర్ అన్ఇంటెన్షనల్ అని చెప్పి ఆయన ఆల్మోస్ట్ ఇంటెన్షనల్ అని చెప్పారు. ఆయన ఒక సైడ్కి వెళ్ళి కూర్చుని పోయి లైవ్లో వదిలేశారు మొత్తం అందని. అక్కడ వాళ్ళందరూ ఫిష్ మార్కెట్లో కొట్టుకొని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసి అది చాలా హెల్ప్ అయింది పల్లవి ప్రశాంత్కి, నెగిటివ్ అయింది శివాజీకి అండ్ అమర్దీప్కి అని అన్నారు. ఒక విధంగా చెప్పాలంటే అది కొంచెం రాంగ్ వేలోనే వెళ్ళింది. ఆ లైవ్ను వేరేగా ఆర్గనైజ్ చేస్తే బాగున్నాను. ఈ పాయింట్ నేను మళ్ళీ ఆదిరెడ్డి గారి పాయింట్ మాట్లాడినప్పుడు మాట్లాడతాను, ఈ లైవ్ టాపిక్ గురించి. ఎస్పెషల్లీ ఈ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ని పిలిచి ఈ డిబేట్ ఏదైతే అవుతుందో, వేర్ హోస్ట్ ఈజ్ నాట్ ఇన్వాల్వింగ్, ఈ పాయింట్ గురించి మాట్లాడదాం. ఈ పాయింట్ ఆయన అడ్రస్ చేసిన పాయింట్ నాకు కరెక్ట్ అనిపించింది. బట్ ఇందులో ఆయన కూడా తప్పు చేశారు, అది మాట్లాడుతుంది అది కూడా. నెక్స్ట్ ఆయన ఇంకో బ్యూటిఫుల్ పాయింట్ ఏం చెప్పారంటే, బ్యాక్ స్టోరీస్ కవర్ చేయట్లేదు. యాజ్ ఎ రివ్యూవర్గా, యాజ్ ఎ బిగ్ రివ్యూవర్గా బ్యాక్ స్టోరీస్ అన్ని కవర్ చేయాలి. ఒక పర్సన్ గురించి మనం రివ్యూ ఇచ్చినప్పుడు ముందేమి అయ్యింది, వెనకేమైంది తెలుసుకొని చెయ్యాలన్నారు. వెరీ గుడ్ పాయింట్. ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు పల్లవి ప్రశాంత్ది, అమర్దీప్ది, ఆ కెప్టెన్సీ టాస్క్లోది. నా ఫోటో కాలిపోతే ఇంక నేను ఎందుకు వెళ్తానని చెప్పి వెరీ గుడ్ పాయింట్. అది అర్జున్ వెళ్ళి మన అమర్కి చెప్పాడు, అమర్ హట్టాడు. సో అక్కడ అమర్ది రైటు రాంగో లేదు, పల్లవి ప్రసాద్ది రైటు రాంగో లేదని చెప్పారు. బాగా అనాలిసిస్ చేశారనిపించింది. నిజంగా చెప్పాలంటే ఈ పాయింట్ మీద ఎక్కువ మంది కరెక్ట్గా డిస్కస్ చేయలేదు అనిపించింది సీజన్ 7లో. కొంతమంది బాగా చెప్పారు, వెరీ గుడ్. బ్యాక్ స్టోరీస్ బాగా కవర్ చేయాలన్నారు, ఐ అప్రిషియేట్ ఇట్. ఇప్పుడు ఈ 2 పాయింట్లు బాగా అడ్రస్ చేశారు కదా. సో నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటుంది, నాకు తెలిసి మీరు వీడియో వరకు రీచ్ వెళ్తారో లేదో తెలియదు. సో దయచేసి రీచ్ వెళ్ళడానికి కొంచెం షేర్ చేయండి, లైక్ చేయండి. కొంచెం వాళ్ళిద్దరికి వెళ్ళడానికి అవకాశం ఉంది. బ్యాక్ స్టోరీస్ గురించి మీరు మాట్లాడినప్పుడు మీరేమన్నారు, ఆదిరెడ్డి గారికి ఒక అకౌంటబిలిటీ ఉంది, సో బ్యాక్ స్టోరీస్ కవర్ చేయాలి, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు అన్నారు. ఓకే, ఆయన చేసింది రాంగ్ అనుకుందాం. ఓకే, చిన్న మిస్టేక్ కూడా ఉంది ఆయన కూడా, ఆయన పాయింట్స్ అప్పుడు కవర్ చేస్తారు. మీకు కూడా ఒక అకౌంటబిలిటీ ఉంది కదా, మీకు కూడా ఒక 9 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ ఛానల్ ఉంది, ఇంకో 3-4 ఛానల్ ఉంది, మీకంటూ ఒక ఫేస్ వాల్యూ ఉంది, ఒక గుర్తింపు ఉంది. మరి మీరు బ్యాక్ స్టోరీ తెలియకుండా చాలా చేశారు కదా సీజన్ 7లో. మీరు చేసిన కొన్ని వీడియోలు అయినా మీరు లాస్ట్ 2-3 వారాలు వచ్చినప్పుడు అమర్దీప్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అయిపోతాడని చెప్పి చేశారా లేదా, వీడియోలు తమ్నేల్ పెట్టారా లేదా? వేణుస్వామిది తమ్నేల్ పెట్టడం అది ఎంత రాంగో, ఇక్కడ మీరు అమర్ అనే స్టార్ కంటెస్టెంట్ వెళ్ళరని మీకు తెలుసు, అయినా వెళ్ళిపోతారు అని చెప్పి తమ్నేల్ పెట్టి వీడియోలు కూడా చేశారు.
మరి అది మిస్లీడ్ చేయడం కదా, అది బ్యాక్ స్టోరీ తెలుసుకోకుండా చేయడం కదా, అది రాంగ్ కదా. సో మీరు ఏదైతే పాయింట్ చేశారో బ్యాక్ స్టోరీ గురించి అడ్రస్ చేయాలనేది మీరు కూడా చాలా తప్పారు. ఇక్కడ నాకు బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన చేసిన కొన్ని మిస్టేక్లు ఉన్నాయి, మీరు కూడా అవే చేశారు. హైలైట్ ఏంటంటే మీరు అవి అడ్రస్ చేస్తున్నారు, బట్ మీరు కూడా సెల్ఫ్ చెక్ చేసుకోండి. మీరు కూడా చాలా మిస్టేక్స్ చేసేయాలంటే బ్యాక్ స్టోరీ తెలియకుండా చాలా చేశారు. శోభా శెట్టి ఎలిమినేషన్ అని చెప్పి శోభా శెట్టి ఎలిమినేట్ అవ్వలేనప్పుడు శోభా శెట్టి ఫోటోలు పెట్టడం, అమర్దీప్ది మిడ్ వీక్ ఎలిమినేషన్ అయిపోతుందని చెప్పడం, జనాలు కంగారు పడిపోయి అక్కడ కాన్సెప్ట్ ఏంటో నాకు తెలుసు. అమర్దీప్ మిడ్ వీక్ ఎలిమినేట్ అయిపోతారంటే అమర్దీప్ ఫ్యాన్స్ ప్యానిక్ అయిపోయి ఇంకెక్కువ ఓట్లు కొడతారు, అది మీకు తెలుసు. మరి మీరు చేసింది రాంగ్ కదా. ఆయన ఒక కంటెస్టెంట్ని ఎలా అయితే లేపుదామని ట్రై చేశారో మీరు ఒక కంటెస్టెంట్ ఒక్కరాడు కూడా చాలా ట్రై చేశారు. మీరు చేసిన మిస్టేక్ కూడా అదే. ఆయన పల్లవి ప్రశాంత్ని లేపడానికి ట్రై చేస్తే మీరు పల్లవి ప్రశాంత్ తొక్కడానికే చేశారు. మొత్తం సీజన్లో చేసిన వీడియోల్లో అన్నీ లైవ్ల్లో మీరు బోల్డ్ సార్లు పల్లవి ప్రశాంత్ని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గా అటాక్ చేశారు. మరి అది కూడా రాంగ్ కదా. మీరు ఒక రివ్యూవర్ అన్నప్పుడు బయాస్డ్గా ఉండకూడదు, అన్బయాస్డ్గా ఉండాలి, అన్ని కార్నర్స్లో చూడాలి, అంతా విశ్లేషించాలి, బ్యాక్ స్టోరీ తెలుసుకోవాలి, ఫ్రంట్ స్టోరీ తెలుసుకోవాలి, అనాలిసిస్ ప్రాపర్గా ఉండాలి. మరి మీరు డైరెక్ట్గా డే 1 నుంచే పల్లవి ప్రశాంత్ని అటాక్ చేశారు, మరి అది కూడా రాంగ్ కదా. రాంగా రైటా? మీరు మీ లైవ్ల్లో బోల్డ్సార్లు చెప్పారు, వీడియోలో కూడా చెప్పారు. మీరు వీడియోలు డిలీట్ చేస్తే నేను ఏం చేయలేను, బట్ మీ వీడియోలు చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఒక వీడియోలో క్లియర్గా అన్నారు ఏంటి, బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ రావట్లేదు, ఇలా కాయగూరలు అమ్మిన వాళ్ళు, టమాటాలు అమ్మిన వాళ్ళు, బంగాళదుంప అమ్మిన వాళ్ళు తెస్తున్నారు, ఇంకా వాల్యూ ఏముంటుంది షోకి అని చెప్పి. దాని మీనింగ్ ఏంటి? కాయగూరలు అమ్మిన వాళ్ళు బిగ్ బాస్కి రాకూడదా? అంటే ఒక ఫార్మర్ బిగ్ బాస్కి రాకూడదా? ఒక టమాటా అమ్మినోడు బిగ్ బాస్ రాకూడదా? మరి దీన్ని ఏమంటారు? ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ కూడా రాంగే కదా. అంటే ఇప్పుడు మీకు బిగ్ బాస్ అవకాశం రాలేదని చెప్పి ఒక కామన్ మ్యాన్కో లేకపోతే ఒక చిన్న ఇన్ఫ్లుయెన్సర్కో ఒక పంట పండించినోడికో అవకాశం వస్తే అది మీరు తీసుకోలేరా? మరి ఈ బిహేవియర్ కూడా రాంగ్ కదా. సో నేనేం చెప్తున్నాను అనుకుంటే, మనం ఒకళ్ళు పాయింట్ చేసినప్పుడు మన నెగిటివ్స్ మన డిఫెక్ట్స్ కూడా మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. చేసి వీడియో చేస్తే బాగుంటుంది అనిపించింది. ముందు మీరు కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి, అది ఇంప్రూవ్ చేయడం ట్రై చేయండి. అట్లీస్ట్ ఈ సీజన్ మీరు రికార్డ్ చేసి చాలా చేస్తా అంటున్నారు కదా సెటప్, మీరు కూడా 24/7 కరెక్ట్గా చూడండి. రికార్డ్ చేసింది చూడొద్దు, ఆ వేరు ఫ్లోలోనే చూడండి. అప్పుడే మీకు ఇన్ అండ్ అవుట్ తెలుస్తుంది, బ్యాక్ స్టోరీస్ అర్థమవుతుంది. ఎవడో చెప్పింది వేరు, మీరు ఓన్గా లైవ్ చూడడం వేరు. నేను రికార్డ్ చేసి మా ఫ్రెండ్ ఉన్నారు, బ్యాకప్ టీం ఉందంటే అది కరెక్ట్ కాదు. మీకంటూ ఒక వ్యూ ఉంటుంది కదా, మీరు 24/7 చూడండి. ముందు జరిగింది చూడండి, వెనక జరిగింది చూడండి. పార్షాలిటీ వద్దు, గ్రడ్జ్ వద్దు, ఎవరిని లేపొద్దు, ఎవరిని దింపొద్దు. రివ్యూర్లా చేయండి, మీ వ్యూని ఎక్స్ప్రెస్ చేయండి, స్టేట్మెంట్లు పాస్ చేయకండి. ఇది నాకు మహిదర్ గారిలో అనిపించిన నెగిటివ్ పాయింట్లు. తప్పు అయితే క్షమించండి. ఆదిరెడ్డి బ్రోది ఆయన చెప్పిన పాయింట్లు కొన్ని కరెక్టే ఉన్నాయి. నాకు బాగా అనిపించింది ఏంటంటే ఆయన చేస్తుంది తప్పు పని. గ్రాడ్యువల్లీ అండ్ ఈవెంచువల్లీ ఆయన ఒక సీజన్ ఓటీటీ నుంచి ఈ నుంచి ఎందుకో కొంచెం ట్రాక్ తప్పారనిపిస్తుంది. ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనిపించింది నాకు కూడా కొన్ని పాయింట్స్లో. ఎందుకంటే ఎగ్జాంపుల్ పల్లవి ప్రశాంత్, నేను చెప్పాను కదా, జడ్జిలా ఉండాలి, అన్ని కార్నర్స్లో ఆలోచించాలి, అన్బయాస్డ్గా ఉండాలి. ఆయన కొంచెం లేపడానికి ట్రై చేశారు అన్నట్టు నాకు కూడా అనిపించింది. ఐ మైట్ బి రాంగ్, బట్ చాలామందికి అనిపించింది. ఆయన కామెంట్స్ కూడా వచ్చి ఉంటాయి, బట్ ఆయనకున్న వ్యూవర్షిప్కి ఆయన కామెంట్స్లో ఆయన చదివి ఉండడు. బట్ ఇదే కానీ కంటిన్యూ అయితే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. మీరు ఇంతకుముందు ఎంత అన్బయాస్డ్గా, ట్రాన్స్పరెంట్గా, జెన్యూన్గా అందరినీ ఒకేలా చూసి చేశారో అలాగే ట్రై చేయండి. ఒకే పర్సన్ని హైలైట్ చేస్తే జనాలకు కూడా కొంచెం చిరాకు వస్తుంది. అండ్ దట్ టు మీరు లైవ్ ఆర్గనైజ్ చేయడం రాంగ్ కాదు. నేను ఇప్పటికీ చెప్తున్నాను, మీరు లైవ్ ఆర్గనైజ్ చేయడం మంచిదే. అసలు కరెక్ట్గా చెప్పాలంటే యువర్ ద ఫేస్ ఆఫ్ బిగ్ బాస్ రివ్యూవర్స్. సో మీకు చాలా అకౌంటబిలిటీ ఉంటుంది. అంత అకౌంటబిలిటీ ఉన్న పర్సన్ లైవ్ స్టార్ట్ చేసి మీరు సైడ్కి వెళ్ళిపోవద్దు. మీరు అనొచ్చు, నేను ఆల్రెడీ రివ్యూలు చెప్పాను కదా, ఇక్కడ కూడా చెప్తే ఓవర్లాప్ అయిపోతుంది అంటే ఓవర్లాప్ అవ్వదు. అది మీ అకౌంటబిలిటీ. లైవ్ మీది, హోస్ట్ మీది, ఛానల్ మీది, జనాలు వస్తున్నారు. కావాలంటే ఒక్కొక్కరిని యాడ్ చేయండి, ఒక్కొక్కరిని యాడ్ చేసి వాళ్ళ పాయింట్లు వినండి, మీరు చెప్పండి. మీకు అనాలిసిస్ చేసే స్కిల్స్ ఉన్నాయి, మీకు మంచి అనలిటికల్ స్కిల్స్ ఉన్నాయి, లాజికల్ స్కిల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. సో చెప్పండి, అడ్రస్ చేయండి. మీరు సైడ్కి వెళ్ళిపోయి వాళ్ళు కొట్టుకు వస్తే అది ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి గొడవలు పెట్టినట్టు ఉంటుంది తప్ప ఏముండదు. అండ్ అకౌంటబిలిటీ కూడా లేదు. ఈ పర్సన్కి ఏదో పక్కకి వెళ్ళిపోయి వదిలేసారు అన్నట్టు ఉంటుంది. ఆ టాక్ ఆల్రెడీ ఉంది, దాన్ని ఇంకా బలంగా అయ్యేలా చేయకండి దయచేసి. నాకు ఇది చాలా మైనస్ అనిపించింది. లైవ్ ఆర్గనైజ్ చేయండి, జనాల్ని పెట్టుకోండి, జనాలతో మీరు మాట్లాడండి, 1-on-1 మాట్లాడండి, లేకపోతే 2 versus 1 మాట్లాడండి, లేకపోతే ఇద్దరు కంటెస్టెంట్ల గురించి మాట్లాడాలంటే ఇద్దరు కంటెస్టెంట్ల ఫ్యాన్స్ని యాడ్ చేసి మీరు మాట్లాడండి. వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళ వ్యూ వినండి, మీ వ్యూ చెప్పండి. అటాక్కి కౌంటర్ అటాక్ అలాగా ఏమంటారు మంచిగా పద్ధతిగా డిస్కస్ చేసుకొని ఫిష్ మార్కెట్లో అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, దయచేసి అందరినీ ఒకలాగే చూడడానికి ట్రై చేయండి. మీరు చూస్తారు, బట్ కొన్ని ఎలా అవుతాయంటే, ఇప్పుడు ఆయన చెప్పిన పాయింట్ పల్లవి ప్రశాంత్ గారి గురించి మీరు చెప్పారు, అయ్యా మీరు పోస్ట్ పెట్టట్లేదు ఏంటయ్యా, అలాంటివి చెప్పకండి. అలా చెప్తే ఏమవుతుందంటే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మీరు
సపోర్టింగ్ టువర్డ్స్ దట్ పర్సన్ అన్నట్టు ఉంటుంది. అప్పుడు అది చాలా తేడాగా వెళ్తుంది, అది మిగిలిన కంటెస్టెంట్కి చాలా మైనస్ అవుతుంది. సో మీరు అలాంటి ప్రమోషన్లు ఏం చేయకండి. మీ బాధ్యత ఏంటి, మీరు యాజ్ ఎ రివ్యూర్గా షో చూశారు, మీ ఒపీనియన్ మీరు ఎక్స్ప్రెస్ చేశారు, అంతే తప్ప వాళ్ళ ప్రమోషన్స్ గురించి మీకు అనవసరం. మీకు ఏమనిపించిందో షో పరంగానే మాట్లాడండి. షోని దాటి ఆ ఎక్స్ట్రా పియర్ యాక్టివిటీస్లో మీరు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే చాలా మంచిదని నా ఫీలింగ్. అంతకుమించి నాకేం లేదు. ఎందుకంటే రివ్యూస్ అనేవి ఒక్కొక్కలా ఉంటాయి. బిగ్ బాస్ షో హిట్ అవ్వడానికి కారణమే బిగ్ బాస్ ఈజ్ ఆల్ అబౌట్ కలెక్షన్ ఆఫ్ ఒపీనియన్స్. ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది, దాన్నే మనం రివ్యూ అంటున్నాం. సో అందుకే అంత క్లిక్ అయింది. మీరు ఒకలా చెప్తారు, మైదర్ గారు ఒకలా చెప్తారు, నేను ఒకలా చెప్తాను, ఆయన ఇంకోలా చెప్తారు. అందుకే జనాలకు కూడా నేను ఒకటి బాగా నచ్చింది ఆయన చెప్పిన పాయింట్లో, జనాలు ఒక రివ్యూ 2 రివ్యూలు చూసి కాకుండా ఈసారైనా అట్లీస్ట్ కొంతమంది ఒక 4 నా చూడపోయిన పర్లేదు ఒక 4-5 రివ్యూలు చూస్తే ఓహో ఇన్ని ఒపీనియన్స్ ఫామ్ అయ్యాయి కాబట్టి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని అనాలిసిస్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. కరెక్ట్ విన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందని నా ఒపీనియన్. ఐ మైట్ బి రాంగ్. సో ఇది నాకు అనిపించింది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే తెలుగు బిగ్ బాస్ రివ్యూర్ కమ్యూనిటీ చాలా చిన్నదే. అందులో మనం ఇలాగా చీప్ అండ్ చిల్లరగా లాస్ట్కి వచ్చేసరికి ఇలా గొడవలు ఆడుకుంటే చూడడానికి చాలా గలీజ్గా ఉంటుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ గివింగ్ రివ్యూస్ అంతే. మనం ఇప్పుడు ఈ డిబేట్లో అవన్నీ వేస్ట్. మనం ఒక పాయింట్ చేసే ముందు మనం ఏంటో చూసుకోవాలి అంతే. అండ్ మైదర్ గారి మెయిన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పాయింట్ ముందు చెప్పడం మర్చిపోయాను. మీరు ఇప్పుడు ఏదైతే పాయింట్లు అడిగారో కొన్ని మంచి పాయింట్లు ఉన్నాయి, కొన్ని రాంగ్ పాయింట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వై డింట్ యూ ఆస్క్ లాస్ట్ ఇయర్? మీరు లాస్ట్ ఇయర్ షో అవ్వగానే ఎందుకు అడగలేదు? షో అవుతున్నప్పుడు ఎందుకు అడగలేదు? అట్లీస్ట్ షో అయిపోయాకైనా ఎందుకు అడగలేదు? షో అయిపోయిన 2 నెలల పోయాకైనా ఎందుకు అడగలేదు? వై జస్ట్ 2 days బిఫోర్ ఎందుకు అడిగారు? అక్కడ తేడా కొట్టేస్తుంది. అక్కడ ఏమనిపిస్తుంది అంటే మీకు ఏదో గ్రడ్జ్ ఉంది ఆదిరెడ్డి మీద అన్నట్టు వెళ్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ అలాగే ఒపీనియన్ ఎక్స్ప్రెస్ అవుతుంది. మీరు ఇదే థింగ్ మీరు షో నడుస్తున్న టైంలో కానీ షో అయిపోయిన వెంటనే ఇమీడియట్గా మీరు వెంటనే వీడియో పెట్టుంటే మీరు 3 స్టెప్పులు ఎదుగురు. బట్ ఇప్పుడు అలా కాకుండా సీజన్ 7 భాగవతం అంతా సీజన్ 8 ముందు మాట్లాడితే కరెక్ట్ కాదనిపించింది. మీకు ఎప్పుడైనా ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలనుకోండి, వెంటనే ఎక్స్ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు క్షేమో దోమ కొడితే వెంటనే కొడతారా? ఒక 2-3 రోజులు అయిపోయి కొడతారా? అది రక్తం అంతా లాగేసాక వెంటనే కదా రెస్పాండ్ అవుతారు. ఇది కూడా అలాగే చేయండి. మీకు ఏమైనా అనిపిస్తే బలంగా చెప్పాలనిపిస్తే వెంటనే చెప్పండి తప్ప ఒక సర్టెన్ టైం చూసి ఇప్పుడు వదిలితే ఏదైనా అలా వద్దు. ఎందుకంటే అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా. కలిసి ఉండాలి, మంచిగా రివ్యూస్ ఇవ్వండి, పర్సనల్ అటాక్లు వద్దు, స్టేట్మెంట్లు పాస్ చేయొద్దు, ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు. రివ్యూస్ అని చెప్పడానికి ట్రై చేయండి. అది నా ఇంటెన్షన్. ఈ వీడియో దయచేసి కొంచెం లైక్ చేస్తే ఎక్కువ మంది పబ్లిష్ అవుతుంది, వాళ్ళిద్దరూ చూడడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ వాళ్ళిద్దరికి నా వీడియో వెళ్ళకపోతే అట్లీస్ట్ ఆదిరెడ్డి ఆర్ మైదర్ ఫ్యాన్స్ ఏమైనా ఉంటే ఆయనకి షేర్ చేయడానికి ట్రై చేయండి, వాళ్ళకి అర్థం అవుతుందని ఆశిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మోస్ట్లీ ఈరోజు వీడియో ఉండదు, రేపు లైవ్ స్టార్ట్ అవ్వగానే వీడియో చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.